అమ్మా, బాగా బోర్ కొడుతోందమ్మా. ఏదైనా మంచి కథ చెప్తావా? సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక్క మంచి కథ చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మా, చెప్పు. పూర్వం రామాపురంలో రమణయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తిని నిద్రపోవటం తప్ప మరో పని ఎరగనివాడు. కష్టపడితే శరీరం చిక్కిపోతుందనే భావన కలవాడు. ఎవరెంత చెప్పినా సోమరితనం వీడలేదు. తండ్రి సంపాదించి ఇచ్చింది అంతో ఎంతో ఉండటం వల్ల ఎలాగోలా కాలం గడిచిపోతుంది. ఆ విధంగా కొంతకాలం జరిగింది. ఉన్నట్లుండి రమణయ్యకు ఆరోగ్యం చెడింది. ఎన్ని మందులు వాడినా ఆ రోగం తగ్గుముఖం పట్టలేదు. పక్క గ్రామంలో ఉన్న నాటు వైద్యుడి దగ్గరికి పోతే ఆయన రమణయ్యను పరీక్షించి ఒంట్లో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయిందని, వెంటనే పెరగాలంటే గాడిద మాంసం తినాలని సలహా ఇచ్చాడు. రమణయ్య గ్రామం చేరి వాకపు చేస్తే ఆ ఊరికంతా మంగయ్య అనే వ్యక్తి వద్ద 2 గాడిదలు, వాటి పిల్లలు మరో 2 ఉన్నాయి అని తెలిసింది. ఆయన ఇంటికెళ్ళి రమణయ్య ఒక గాడిదను అమ్మమన్నాడు. దేనికి అని మంగయ్య అడిగాడు. రమణయ్య తన ఆరోగ్యం గురించి, నాటు వైద్యుడు చెప్పిన వైద్యం గురించి చెప్పాడు.